హలో ఎవ్రీవన్. ప్రజెంట్ టాపిక్ మనం డిస్కస్ చేయబోయేది వచ్చేసి హౌ టు రీడ్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి అంటే, ఫస్ట్ రిలవెంట్ టు ద ఎగ్జామ్ ప్యాటర్న్. ఓన్లీ రిలవెన్స్ ఉన్నవి మాత్రమే చదవాలి, ఏది పడితే చదవకుండా. ఫస్ట్ ఏ విధంగా చదవాలో చెప్తాను. వన్ వీ హ్యావ్ న్యూస్ పేపర్, సెకండ్ వీ హ్యావ్ గవర్నమెంట్ సోర్సెస్, like government reports and publications like PIB, economic surveys, union budget, Niti Aayog reports, ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి. థర్డ్ వన్ మంత్లీ మ్యాగజైన్స్. డైలీ న్యూస్ పేపర్ ఎలా చదవాలి అంటే, గో విత్ ఓన్లీ రిలవెంట్ కంటెంట్. ఓకే, లైక్ మొత్తం ఏది చదవకుండా సిలబస్తో లింక్ చేసుకుంటూ, మన యూపీఎస్సీ సిలబస్తో లింక్ చేసుకుంటూ రిలవెంట్ కంటెంట్ మాత్రమే చదవండి. నెక్స్ట్ లింకేజ్ టు స్టాటిక్ పోర్షన్. కరెంట్ అఫైర్స్ చదువుతున్నప్పుడు స్టాటిక్కి మనం లింక్ చేసుకుంటూ చదవాలి. ఓకే, నెక్స్ట్ థింగ్, న్యూస్ పేపర్ డైలీ చదువుతావా ఆర్ ఎల్స్ మంత్లీ మ్యాగజైన్ ఫాలో అవుతావా, అప్ టు యూ. బట్ ఐ విల్ సజెస్ట్ లైక్ రీడ్ డైలీ న్యూస్ పేపర్. స్టార్టింగ్లో మీకు న్యూస్ పేపర్ ఎలా చదవాలి ఏందని తెలియదు కాబట్టి, మనకి టెలిగ్రామ్లో వాళ్ళు డైలీ ఏ సబ్జెక్టు ఏ టాపిక్ ఏ సబ్జెక్టు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ ఉంటే ఇది మెయిన్స్కా, ఇది ప్రిలిమ్స్కా, దీనికి ప్రాక్టీస్ ఎంసీక్యూస్ కూడా బేస్డ్ అప్ అని ఇస్తారు. సో మీకు టాపిక్స్ ఎలా చదవాలి ఏందని అర్థమయ్యే వరకు గో విత్ దిస్. వాళ్ళు ఒక చార్ట్ ఇస్తారు ఈ రోజుకి, ఇందులో ఈ టాపిక్ ఇది, ఎకానమీకి ఇది, పాలిటిక్స్ ఇది అని, ఇది చదివేసేసుకోండి. ఎవ్రీథింగ్ మీకు తర్వాత యూ కమ్ టు నో. నెక్స్ట్ ఎడిటోరియల్స్ చాలా ఇంపార్టెంట్ న్యూస్ పేపర్లో. లేదా మంత్లీ మ్యాగజైన్ చదువుకుంటా అంటే కూడా గో విత్ మంత్లీ మ్యాగజైన్స్ కూడా బాగుంటాయి. కంపారిజన్స్ చాలా మనకి స్టాటిక్ కూడా కవర్ అయిపోద్ది. మంత్లీ మ్యాగజైన్స్లో వాళ్ళు చాలా క్లియర్గా ఇస్తారు. గో విత్ మంత్లీ మ్యాగజైన్స్ ఆల్సో, ఏదైనా పర్లేదు, బట్ గో విత్ డైలీ చదువుతూ మంత్లీ మ్యాగజైన్స్ చదివేలాగా చూసుకోండి. డైలీ లేకపోతే నేను షార్ట్ నోట్స్ చేసుకుంటా అనుకుంటే న్యూస్ పేపర్లోనే మీకు ఏదైతే ఇంపార్టెంట్ అనిపిస్తుందో ఆ టాపిక్ని ట్రై టు మేక్ షార్ట్ నోట్స్ ట్రై చేయండి. షార్ట్ నోట్స్ చేసుకోనికి ట్రై చేసుకోండి. ఓకే, ఏంటి న్యూస్ పేపర్ అయినా PIB, గవర్నమెంట్ సోర్సెస్, యూనియన్ బడ్జెట్, నీతి ఆయోగ్ రిపోర్ట్స్, ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ చూసుకుంటూ ఉండండి. మంత్లీ మ్యాగజైన్ చదవండి. అట్ ద సేమ్ టైం రిలవెంట్ కంటెంట్ మాత్రమే చదవండి. యూపీఎస్సీ సిలబస్కి ఏది ఎక్స్ట్రాగా చదవద్దు. లింకేజ్ స్టార్టింగ్కి మనం కరెంట్ అఫైర్స్ డెఫినెట్గా లింక్ చేసుకోవాలి. ఓకే, ట్రై టు రైట్ షార్ట్ నోట్స్ ఆర్ డూ విత్ మంత్లీ మ్యాగజైన్స్. నార్మల్గా ప్రిలిమ్స్కి బిఫోర్ ప్రిలిమ్స్ అయితే విల్ స్టార్ట్ PT 365. అంటే ఒక 1 year మొత్తంలో ఉన్న ప్రిలిమ్స్కి మాత్రం ఇది యూజ్ అవుతుంది. మంత్లీ మ్యాగజైన్స్ కాకుండా ఈ PT 365 కూడా చదువుతూ ఉంటారు. ఇవి కూడా చాలా మంచిగా ఆర్గనైజ్ చేసి ఉంటాయి. గో విత్ దట్. లేదు నేను డైలీ ఏదైనా ఇన్స్టిట్యూట్ తీసుకొని చదువుతాను అనుకున్నాడు, అలా అయినా చదవండి. డైలీ MCQs అయినా ప్రాక్టీస్ చేయండి. ఎడిటోరియల్స్ నుంచి ఆన్సర్ రైటింగ్ రాయడానికి స్టార్ట్ చేయండి. చిన్నగా లైక్ స్మాల్ ఆర్టికల్స్ తీసుకొని, స్మాల్ ఎడిటోరియల్స్ తీసుకొని ఆన్సర్ రైటింగ్ రాయడానికి స్టార్ట్ చేసుకోండి. MCQs కూడా ప్రాక్టీస్ చేసుకోండి. దట్స్ ఇట్.